రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్పై బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్రంలో టెంపుల్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న దాదాపు చూసుకోవచ్చు, దాదాపు 10-15 రోజుల క్రితం నుండి కూడా దానిపై చాలా పోరాటం అయితే చేశారు బీజేపీ ఆధ్వర్యంలో. సో దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సో మాట్లాడితే ఇదే మరిన్ని అంశాలతోటి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ ఫైర్ బ్రాండ్ చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ముందుగా జై శ్రీరామ్. రైట్, సో జై శ్రీరామ్ తోటే మాట్లాడదాం, అంటే ఆ సిచ్యువేషన్ నుండే మాట్లాడదాం. పెద్దమ్మ తల్లికి జై కూడా. సో మొన్న చాలా 10-15 రోజుల నుండి కూడా కొట్లాడుతూ ఉన్నాం. సో మీరు కూడా ఆ రోజు చాలాసేపు పోలీసుల మధ్యలో ఒక యుద్ధ వాతావరణం అయితే క్రియేట్ అయింది. సో ఏంటన్నా ఆ టెంపుల్ వివాదంపై ఏమైనా అప్డేట్ వచ్చిందా మీ పోరాటం కృషిగా? ఏమో ఫేక్ న్యూస్ వస్తున్నాయి, ఏమని 1000 గజాలు ఇస్తామని చెప్పి, కానీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి క్లారిటీ లేదు. అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇవాళ 1000 గజాలు ఇస్తాము, వేరే దగ్గర ఇస్తామంటే అట్లా కుదరదు. వచ్చి మీరు అర్ధరాత్రి దొంగలు లెక్క వచ్చి కూల్చిరు 3 గంటల రాత్రి. మరి మీరు అక్కడే వేయాలి, ఎందుకంటే అమ్మవారి పవర్ అక్కడే ఉంటుంది, మా మనోభావాలు కూడా అక్కడ ముడిపడి ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా బస్తీవాసులందరూ కూడా అక్కడే స్థలం ఇవ్వాలి 1000 గజాలు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి దానిపై స్పందించకపోతే ఇవాళ ఏం చేసిర్రు వీళ్ళు, మొన్న 3 రోజుల కింద అందరిపై అడ్డగోలు కేసులు పెట్టిరు. 10-12 సెక్షన్లు పెట్టిరు ఒక్కొక్కరిపై. అంటే నోరు మించే ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం, హిందుత్వాన్ని అంచిగొట్టే ప్రయత్నం, హిందువులను తొక్కే ప్రయత్నం చేసినారు. కానీ ఇక్కడ ఆ కేసులకు భయపట్టడం లేరు. ఆ కేసులు కూడా ఎత్తేయాలి, ఆ దుమ్మి కేసులన్నీ కూడా ఎత్తేయాలి. అక్రమ కేసులన్నీ ఎత్తేసి ఇవాళ 1000 గజాల స్థలంలో అమ్మవారికి ఒక అద్భుతమైన దేవాలయం కట్టియాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉన్నది. లేదంటే మాత్రం ఇవాళ హిందూ ద్వేషులుగా మిగిలిపోతారు, మిమ్మల్ని హిందూ సమాజం క్షమించదు అని చెప్పి నేను చెప్తున్నాను. సో ఎట్లా చూడొచ్చు అంటే రాష్ట్రంలో వరుసగా ఇట్లా గుళ్ళపై దాడులు కావచ్చు, మొన్న సికింద్రాబాద్లో ఇన్సిడెంట్ కావచ్చు, దాని తర్వాత హనుమాన్ టెంపుల్ కావచ్చు, ఇలా వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మరి దీనిపై ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు కావచ్చు కానీ ఒక కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు కావచ్చు అంటే ఏం చెప్తారు? ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తే ఔరంగజేబు పాలన రజాకార్ల పాలన లెక్క కనబడుతుంది. ఒకప్పుడు ఔరంగజేబు అనే ఒక రాజు వచ్చి మొత్తం గుళ్ళను ధ్వంసం చేసే పనుల సర్వనాశనం అయిపోయాడు. ఇవాళ వీళ్ళు కూడా ఆ రాజుని గిట్ట మరి ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఇట్లాంటి పనులు చేస్తురా, మరి ఎవరి మెప్పు కోసం చేస్తురు, ఈ ఎంఐఎం కుక్కల మెప్పు కోసం చేస్తురా, మరి అర్థమవుతలేదు నాకు. సో ఏది చేసినా ఇవాళ హిందువులు గమనిస్తున్నారు. రేపు నీకు హిందూ ఓటు అనేది వడకుట్టు అవుతుంది, రేపు హిందువులు గట్టి బుద్ధి చెప్పబోతున్నారు. సో అంటే నిన్న కూడా బీజేపీ మీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు. బీసీలకు సంబంధించి బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉందంటూ కూడా ధర్నా నిర్వహించారు. సో ఎందుకు మరి ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, బీసీ బిల్లుకి ఆమోదం కూడా తెలిపినాం, ఎందుకు ధర్నాలు చేస్తూ ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. సో ఏం చెప్తారు దానికి? ఇప్పుడు మీకు తెలుసా అది బీసీల బిల్లు కాదు, ముస్లింల బిల్లు అని. వీళ్ళు ఎంతసేపు వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తూ హిందువులని చులకనగా చూస్తున్నారు, హిందువులను దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఇటు హిందుత్వంలో కానీ ఎక్కడ కూడా హిందువులు అంటేనే లోకం అయిపోయారు. మరి వీళ్ళకి ఓట్లు మాత్రం హిందువులే కావాలి. మరి పథకాలు వచ్చే వరకు బెనిఫిట్స్ వచ్చే వరకు మాత్రం హిందువులకి పక్కన పెట్టి హిందువుల ప్లేట్లకి వెళ్ళి అన్నం గుంజుకునే రకం వీళ్ళు. ఇవాళ దీన్ని చెప్తున్నా కదా, ఆల్రెడీ కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్లో ఖతం అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఎక్కడ కూడా హైడ్రా అని అదని ఇదని రేవంత్ రెడ్డి ఇంతకుముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాళ్ళ స్కాములు తీస్తా అని అన్నిటికీ ప్యాకేజ్లకు అమ్ముడిపోయారు. ప్రజలు తెలివైన వాళ్ళు గమనిస్తారు, చూస్తారు. ఎక్కడ ఒత్తాలో అక్కడ ఒత్తుతారు, ఒత్తినప్పుడు వీళ్ళు పాతాళంలోకి పోతారు. అంటే ఒక పక్క మేము బీసీ బిల్లుకి సంబంధించి ఆమోదం తెలిపినాం, కేంద్రం అటు రాష్ట్రపతి దగ్గర నుండి కావచ్చు, గవర్నర్ దగ్గర నుండి ఒక సంతకం తెస్తే అయిపోయేదానికి ఎందుకు మరి ఇక్కడ రాష్ట్రంలో ధర్నాలు చేస్తారు, డైరెక్ట్ ఢిల్లీలోకి పోయి కేంద్రం మీద పోరాడదామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు ఎమ్మెల్సీ కవిత జాగృతి అధ్యక్షురాలు కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఎమ్మెల్సీ కవిత వాళ్ళు ఏంది అసలు, వాళ్ళ స్టాండ్ ఏందో ఎవరికి అర్థమవుతలేదు. ఆమె బీఆర్ఎస్లో ఉందా, రిజైన్ చేసిందా, ఉన్నదా? మరి ఆమెకే ఒక క్లారిటీ లేదు. ప్రజల పక్షాన పోరాటం చేయాలంటే నువ్వు ఫస్ట్ ఒక స్టాండ్ తీసుకో, నువ్వు ఎటువైపు ఉన్నావో తీసుకో. నువ్వు అక్రమాలు చేసిన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినావా, కొత్తగా దుకాణం వీళ్ళకి ఏంటంటే ఈ ఫ్యామిలీకి ఎప్పటికీ అధికారం పిచ్చి, ఎప్పటికీ మేము కుర్చీలు ఉండాలి, మా నాయననో మా అన్ననో నేను అని ఉండాలి. ఇప్పుడు నాయన పట్టించుకుంటలేడు, చేతనైతలేదు పెద్ద మనిషికి. ఇక అన్న చెల్లెల సవాళ్ళు, తెలంగాణ షర్మిల ఆమె.
ఆడొక షర్మిల, ఈడో తెలంగాణ షర్మిల. ఈమె ఇప్పుడు ఏదో పవర్ కోసం ప్రాకులాడుతుంది, కానీ వాళ్ళు చేసిన అవినీతిని, ఆ కుటుంబం చేసిన అవినీతిని ఎవరు కూడా మర్చిపోరు, అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈమె ఇప్పుడు వచ్చి బయట డ్రామాలు చేస్తారు, మరి ఈమె సొంత డ్రామాలా లేకపోతే అందరు కలిసి చేపిస్తారు అనేది కూడా తెలియదు. మరి ఇలా నాకైతే డౌట్, కాంగ్రెస్ మీద డౌట్ ఉంది. ఏంటంటే కాంగ్రెస్ ఆమెని మోటివేట్ చేస్తూ మరి బీఆర్ఎస్ని ఏదో చేయాలనే ప్లాన్లో కాంగ్రెస్ ఉన్నట్టు, రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు అనుమానం వస్తుంది. సో అంటే ప్రధానంగా అటు కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తూ ఉందంటే బీసీలని ముస్లింల పేరు చెప్పి బీజేపీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీలలో కూడా కొన్ని వెనుకబడిన కులాలు ఉన్నాయి, వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తే ఏం తప్పు ఉందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. బీసీలని మోసం చేస్తూ ఉంది బీజేపీ అని కూడా అంటా ఉన్నారు. ఏం చెప్తారు ఈ స్టేట్మెంట్? ఇప్పుడు బీసీలను మోసం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీసీలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు బీసీల రిజర్వేషన్ పర్సంటేజే తక్కువ చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు, 10% ఏమో తక్కువ చేసిరు అప్పుడు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా మరి ముస్లింలను ఎందుకు యాడ్ చేసిర్రు? అవసరమే ఉంది. మీరు స్వచ్ఛంగా నీకు మంచి ఒపీనియన్ బీసీల మీద ఉండి బీసీలకు ఏదో న్యాయం చేయాలనుకుంటే డైరెక్ట్ ఎవరు వద్దంటలేరు కదా. అటు వాళ్ళకి బెనిఫిట్ చేయాలి, ఇటు వీళ్ళకి బెనిఫిట్ చేయాలి. ప్లేట్లకి వెళ్ళి తీసుకుపోయి అన్నం వాళ్ళకి పెడుతున్నారు. అంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా ఉన్నారు. సో ఏమనుకుండవచ్చు, అంటే ఏంది దీనికి కారణం ఏమనుకుంటున్నారు? ఏముంటుంది, గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ లేదు. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఖతం అయిపోతారు. దాని గురించి డ్రాగ్ చేసే ప్రయత్నం చేస్తారు. భయంతో పెట్టట్లేరంటారా? 101%. లేకపోతే ఎందుకు డిలే చేయాల్సిన అవసరం ఏముంది? కార్యకర్తలు అడుగుతుర్రు, ప్రజలు కోరుకుంటుర్రు, మరి మీరు ఎందుకు డిలే చేస్తుర్రు? భయంలో పడ్డరు వాళ్ళు. అరే ఎట్లా ఇప్పటికీ ఇలా కమిషన్ స్కామ్లు అన్నీ బయటపడ్డాయి కదా, అన్ని ప్రతి దాంట్లో కమిషన్లు, ఫండ్ తెచ్చుకోలేనని డైరెక్ట్ ముఖ్యమంత్రి అని చెప్తాడా? నాకు అప్పు పుడతలేదు, నేను అడుక్కుంటున్నా, నన్ను దొంగ లెక్క ధైర్యం ఇవ్వాల్సిన పెద్దన్నవి నువ్వే ఎట్లా చెప్తే పబ్లిక్ ఏం కావాలి? సో ఈ ప్రజలకు టోటల్గా నమ్మకం కోల్పోయారు ఈ ప్రభుత్వం. ఆల్రెడీ పథకాల విషయంలో ఎవరికి కూడా అందుతలేవు. దాని విషయంలోనే ఆల్రెడీ అప్సెట్ ఉర్రు. హైడ్రా అని ఒకటి పెట్టి ఏమేమి స్కాములు చేస్తుర్రో చూస్తుర్రు. ఆ బీఆర్ఎస్ స్కాములు అన్ని బయటకు తీస్తా అని జుటకోరు మాటలు చెప్పి అలా అధికారంలోకి వచ్చినావు. వాళ్ళపై చర్యలు లేవు, ప్యాకేజీలకు అమ్ముడు పోయినావు, బీఆర్ఎస్ తొత్తు లెక్క వ్యవహరిస్తున్నావు. మరి అలా బీఆర్ఎస్ తొత్తు లెక్క వ్యవహరించకపోతే స్కాములది ఎవరు అధికారులు చేసిరు, ఎవరు మంత్రులు చేసిరు, ఎవరు ఎమ్మెల్యేలు చేసిరు, అరెస్ట్ చేయి. నీకు చేత కాదు. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక రాజీ ఎవరు చేస్తారు తెలుసా? ఎంఐఎం వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో సూట్ కేసు ఇట్లకి వెళ్ళిపోయి దారుస్థలంలోకి వెళ్ళిపోయి అట్లకెళ్ళి రేవంత్ రెడ్డి గారు. ఏమంటే గుర్తొచ్చిందంట, ఓవైసీ కాలేజ్ కూడా గతంలో హైడ్రా టైంలో కూడా కాలేజీలు జరుగుతామని స్కూల్ టైం పీరియడ్ కాబట్టి ఇప్పుడు కూల్చాం, రాబోయే రోజుల్లో కూల్చామని చెప్పేసి అన్నారు. ఇప్పటిదాకా దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ మొన్న చూస్తున్నాం గుళ్ళ మీద దాడులు. ఇట్లా వస్తారన్న, అంటే ఎందుకు మరి ఇట్లా వ్యవహరిస్తుంది కావచ్చు? ఒక గమ్మత్తైన విషయం చెప్తా. ఓవైసీ కాలేజు చెరువును కబ్జా చేసి ఆల్మోస్ట్ 75% కబ్జా చేసి కట్టిండు. పిల్లలకి మంచి జరుగుతుంది, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తారు, పిల్లలకి తక్కువ రేట్లు చదివిపిస్తారు, కాబట్టి దానికి కన్సిడర్ చేస్తామని మన హైడ్రా కమిషనర్ చెప్పారు. ఇవాళ హిందువుల మనోభావాలతో కూడుకున్న గుళ్ళపై మీరు ఎట్లా ఆడనేమో 100 ఎకరాలు కబ్జా చేస్తే వాళ్ళని వదిలేసారు. అది ఎన్విరాన్మెంట్కి లాస్, ప్రకృతికి డ్యామేజ్ చేసే పని, అది ఫ్యూచర్ జనరేషన్కి డ్యామేజ్ అయ్యే పనిని నువ్వేమో సమర్థిస్తున్నావు. ఈడ మా గుడి చిన్న 200 గజాలలో గుడిని కూలగొట్టి నువ్వు అకామిడేట్ చేయంటే ఒక 12 ఎకరాలలో 1000 గజాలు ఇవ్వలేవా? వచ్చి కూలగొట్టినావు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది ఎంఆర్ఓ, వేరే దగ్గర మీకు అలాట్ చేస్తా 1000 గజాలు అంటుంది. మరి అదే వేరే దగ్గర ఫాతిమా కాలేజ్కి అలాట్ చేయి గవర్నమెంట్ స్థలంలో. ఆ చెరువులు ఎందుకు మరి వేరే దగ్గర అలర్ట్ చేయి. ఎప్పుడైనా డేంజరే కదా, ఆ పిల్లలకు కూడా డేంజరే కదా. రేపు ఫుల్ వర్షాలు పడ్డాయి అనుకో, ప్రకృతి మన చేతులుందా, సగం కాలేజ్ మునిగిపోతుంది. సో అది డేంజర్. మరి నువ్వేమో ఎకరాలు వాళ్ళకి దారాదత్తం చేస్తావు, మాకేమో 500,000 గజాలు ఏమంటే సస్తావు. అంటే దీంట్లో ఆడ గుడియా అది కాదు, వాళ్ళ మీద ప్రేమ, మాపై చులకన భావం. అంటే ఇంకోటి, ఇప్పుడు రాష్ట్రంలో రాబోయే రోజులలో ఒక ఉప ఎన్నిక రాబోతూ ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. సో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది, బీజేపీ స్టాండ్ ఏమి ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద? స్టాండ్ ఏముంటుంది, వీళ్ళ పథకాలు జనాలు చూస్తుర్రు, వీళ్ళ హిందుత్వంపై దాడిని చూస్తుర్రు,
గుళ్ళపై దాడిని చూస్తున్నారు. గుళ్ళపై దాడులు చేసిన వాళ్ళపై కేసులు లేవు. గుడిపై దాడి చేస్తే నిరసన తెలియజేసిన వాళ్ళపై అడ్డగోలు కేసులు, అంటే హిందువులపై కేసులు, హిందూవాదులపై కేసులు, గోరక్ష చేసిన వాళ్ళపై కేసులు. సో వీళ్ళ ధోరణి ఏమన్నా క్లియర్గా అర్థమవుతుంది, హిందువులను దొక్కే ప్రయత్నం. లాస్ట్ ఎలక్షన్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్లో ఒక మంత్రి చెప్పినాడు ఏమని, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు వాళ్ళని జోక్కో నాక్కో పర్వాలేదు, కానీ వాళ్ళ పార్టీ అని చెప్పి మరి హిందువుల దగ్గర ఎందుకు ఓటేసుకుంటున్నావు, అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు? మరి ఆ కాంగ్రెస్ పేరు కూడా మార్చుకోండి, ఆల్ ఇండియా ముస్లిం కాంగ్రెస్ అనేది పెట్టుకోండి, అంతే కదా. ఎంఐఎం ఎట్లయినా ఎంఐఎం సంకలనం నాకుతారు, అట్లేదన్నా చేసుకుంటే బాగుంటుంది. కానీ అంటే వీడ మమ్మల్ని దొక్కే ప్రయత్నమే చేస్తారు. సో ఆ జూబ్లీహిల్స్లో డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉండబోతుంది. జూబ్లీహిల్స్లో ఉన్న హిందువులందరూ కూడా ఆలోచిస్తారు. సో అంటే క్యాండిడేట్ విషయంలో కూడా చర్చ జోరుగా నడుస్తూ ఉంది. అటు 3 పార్టీల విషయంలో చూసుకోవచ్చు. ప్రధానంగా బీజేపీ గురించి చూసుకుంటే మీ పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో జూబ్లీహిల్స్లో చీకోటి ప్రవీణ్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడబోతున్నారంటూ ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. సో ఏంటి మరి నిజంగా చీకోటి ప్రవీణ్ గారు ఉంటున్నారా రేస్లో? ఉంటే ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు అది పార్టీ నిర్ణయిస్తుంది, నేను కాదు. నేను అడగటోని కాదు. పార్టీకి ఒకవేళ చీకోటి ప్రవీణ్ సేవలు ఈడ అవసరం అనుకుంటే డెఫినెట్గా పార్టీ చెప్తే, పార్టీ ఏది చెప్పినా అది చేస్తాం మేము. సో అంటే మీరు అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? పార్టీ నాకు టికెట్ కావాలి, నేను గెలిపి చూపిస్తానేమన్నా? ఇప్పుడు నేనైతే ఎప్పుడు కూడా పార్టీని ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగలే. నేను ఏ విషయం కూడా అడగలే, ఈ విషయం కూడా అడగా. పార్టీ ఒకవేళ అరే ఈయన సమర్థుడు అనుకుంటే ఇస్తారు, పార్టీకి నమ్మకం ఉంటే ఇస్తారు. నమ్మకం లేదు ఈయన వేరే దిక్కు పోవాలి, ఈయన వేరే దిక్కు పని చేయాలంటే డెఫినెట్గా వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాను నేను. సో అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఈ అమ్మవారి టెంపుల్పై ఫర్దర్గా స్టాండ్ ఏంటంటే, అంటే దానిపై ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో మరి ఏమైనా ఈ పోరాటం కొనసాగుతుందా? ఏమైనా డెఫినెట్గా కొనసాగుతుంది. మొన్న వేల సంఖ్యలో కొనసాగింది. రేపటి దినము ఇంకా 2-3 రోజులు టైం చూద్దాము. వాళ్ళు టైం ఇవ్వకపోతే లక్షల సంఖ్యలో వచ్చి నిరసన తెలుపుతారు. ఈ రాష్ట్రం నుంచి వస్తారు, పక్క రాష్ట్రం నుంచి వస్తారు, నార్త్ స్టేట్స్ నుంచి కూడా స్వామీజీలను నేను పిలుస్తా. ఇట్లాంటి అన్యాయం చేస్తుర్రు. డెఫినెట్గా స్వామీజీలు ఒక 4-5 స్వామీజీలను తీసుకొచ్చి కూర్చోబెడతా. నిరసన కార్యక్రమం లక్షలలో ఉంటుంది. మరి దాన్ని తట్టుకుంటారా మీరు ఆలోచించుకోండి. సో చివరగా ఒక ప్రశ్న అన్న. సో మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా విన్నర్ ఉంటారు. సో ఎట్లా అవసరం అంటే గతంలో ఇదే డిజిటల్ మీడియా కావచ్చు, చాలా మంది పార్టీలకు ఎమ్మెల్యేలకు కావచ్చు, వీళ్ళందరికీ పనిచేసిన వాళ్ళపై ఇలాంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏడాది తెప్ప తగిలేసే రకము రేవంత్ రెడ్డి. ఇవాళ డిజిటల్ మీడియా పుణ్యాన, యూట్యూబ్ల పుణ్యాన నువ్వు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు. నువ్వు యూట్యూబ్లో జనాల వరకు గ్రౌండ్ లెవెల్ పోతుంది యూట్యూబ్ వీడియోస్. దాని ద్వారా నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ నీకు కళ్ళు నెత్తిలెక్కి వాళ్ళ మీడియాని, నువ్వు యూట్యూబ్ మీడియాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బ్యాన్ చేయి అని మాట్లాడడం అది సబబు కాదు. మరి అదే యూట్యూబ్ నీకు బుద్ధి చెప్పబోతుంది, అదే యూట్యూబ్ నీ కాంగ్రెస్కి బుద్ధి చెప్పబోతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.